తల్లిదండ్రులు, పిల్లల సంబంధాలపై బౌద్ధ బోధనల్లోని ముఖ్య విషయాలు ఇప్పుడు చూద్దాం. ఆం బుద్ధుని బోధనల ప్రకారం తెలుసా, తల్లిదండ్రులు మనకు మొదటి గురువులు లాంటివాళ్లు. కుటుంబం ఇంకా సమాజం సామరస్యంగా ఉండాలంటే అటు తల్లిదండ్రులు, ఇటు పిల్లలు ఒకరి పట్ల ఒకరికి కొన్ని బాధ్యతలుండటం చాలా ముఖ్యమంట. మరి మొదటిగా చూస్తే తల్లిదండ్రుల పాత్ర అంటే కేవలం పోషించడమే కాదండోయ్, పిల్లలకు మంచి నడవడిక నేర్పించాలి, సరైన విద్య, జీవితానికి అవసరమైన నైపుణ్యాలు ఇవ్వాలి. ప్రేమ, కరుణ చూపించడం కూడా వారి బాధ్యతే. ఇక రెండవది, పిల్లల బాధ్యతలేంటి? పెంచిన తల్లిదండ్రులను ఆదరించాలి. ముఖ్యంగా వాళ్లు వయసైపోయాక బాగా చూసుకోవాలి. వాళ్ల పనుల్లో సాయం చేయాలి, కుటుంబ గౌరవం కాపాడాలి. తల్లిదండ్రుల రుణం తీర్చలేనిదని బుద్ధుడు కూడా గట్టిగా చెప్పారు. చివరిగా మూడవది, ఒకరినొకరు గౌరవించుకోవటం. ఈ బాధ్యతలన్నీ సరిగ్గా జరగాలంటే తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ, గౌరవం అనేవి ఉండాలి కదా. తల్లిదండ్రులు కూడా వాళ్ల ప్రవర్తనతో పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే కుటుంబంలో సంతోషం, సమాజంలో శాంతి ఉండాలంటే ఈ తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే పరస్పర బాధ్యతలు, గౌరవం, ప్రేమే అసలైన పునాది అని బౌద్ధం చెప్తోంది.